పువ్వుల్ని ఎప్పుడైనా సరే దేవాలయాల నుంచి తెచ్చుకుని ఇళ్లకు వాడకూడదు. దేవాలయంలో పువ్వులు దేవాలయానికి వాడాలి. లేదా కొన్ని దేవాలయాల నుంచి తెస్తే ఆ దేవాలయానికి ద్రవ్యం ఇచ్చి తీసుకోవాలి. అంతేగాని దేవాలయంలో ఉన్న కుసుమాలన్నీ దేవతలకే వినియోగించాలి, ఆ దేవతలకు వినియోగించాలి తప్ప మనం తెచ్చుకుని వాడకూడదు అంటారు. అదేవిధంగా దేవాలయాల్లో పూజించే పువ్వుల్ని లేదా దేవాలయాల్లో పుష్పించే పువ్వుల్ని ఇంటికి తీసుకువచ్చి వాటిని మనం అలంకారాలుగా చేసుకోరాదు. అయితే దేవతల్ని పూజించిగా మనకు ప్రసాదంగా ఇస్తారు కదా, అది మాత్రం తెచ్చి వాడుకోవచ్చు. అక్కడ దేవతను పూజించినటువంటి మాల కానీ పువ్వు కానీ మనకు ఏది ప్రసాదంగా లభిస్తుందో దాన్ని ధరించవచ్చు. అది చాలా మంచిది కూడా, ప్రసాదంగా ధరించడం. కానీ దేవుడికి నివేదించకుండా దేవాలయంలో ఉన్న పువ్వుల్ని తీసుకోరాదు అని భావం. అదేవిధంగా శ్మశానాల్లో ఉన్నటువంటి పువ్వుల్ని కూడా గృహకార్యాల్లో అలంకారాల్లో వినియోగించకూడదు అంటున్నారు. అంటే పువ్వుతో పాటు ఆ చెట్టు పుట్టే చోట్లు కూడా చాలా ప్రధానమని దీన్ని బట్టి తెలుస్తున్నది ఇక్కడ.